నడిచే రామాయణంగా పేరుగాంచిన, మనకి ఏదైనా ఇంగ్లీష్లో డౌట్స్ ఉంటే డిక్షనరీ వెతుకుతాం. అలా రామాయణంలో మనకి డౌట్స్ వస్తే మన డిక్షనరీ, నడిచే డిక్షనరీగా పేరుగాంచిన మన చిలకపాటి విజయరాఘవాచార్యులు గారు, అకాడమిక్ కౌన్సిల్ చైర్మన్, వాల్మీకి రీసెర్చ్ సెంటర్, వారి అనుగ్రహ భాషణంతో మనందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని వాల్మీకి మంగళ ఆశాసనం. అంటే ఎంతకాలమైతే ఈ భూమి మీద చెట్లు, నదులు, కొండలు ఉంటాయో అంతకాలం ఈ లోకంలో రామాయణం ప్రచారంలో ఉంటుంది అని వాల్మీకుల వారి యొక్క మంగళ ఆశాసనం. వనవాసానంతరం భరతుడు రామచంద్రమూర్తి దివ్యమైనటువంటి పాద అరవిందాలకి తన దివ్యమైన పాదుకలను చేరుస్తూ యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్తమిహ సర్వస్వ స్వామిత్వం అనువర్తయ అని ప్రార్థించాడు. అన్నా, బహుకాలం, ఎంతకాలమైతే ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుందో, ఎంతకాలమైతే ఈ కాలచక్రం ఆగిపోకుండా ఉంటుందో అంతకాలం మా అమ్మ సీతమ్మతో కలిసి మాకు స్వామిత్వాన్ని, గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు. ఇవన్నీ ఉత్తమాటలా అంటే కాదు, ఇవన్నీ సత్యమైనటువంటి వాక్కులు. మొదట చెప్పిన దానికి, రెండోసారి చెప్పిన దానికి అనువర్తనం అంటూ ఒకటి ఉన్నది. ఈ కాలచక్రం ఉన్నంతకాలం ఎవరు ఉంటారు? పోయిన వాళ్ళు కొందరు, ఉన్నవాళ్ళు కొందరు, పోబోతున్న వాళ్ళు కొందరు, పుట్టబోతున్న వాళ్ళు మరికొందరు. వీళ్ళందరినీ కూడా కలిపేది రామయ్య, ఒక రామచక్రం. ఆ రామచక్రాన్ని తర్వాత తరానికి అందించాలి అనేటటువంటి మహదాశయంతో ఒక మహానుభావుడు ఈయన సంకల్పించాడు 22 సంవత్సరాల క్రితం. తవ అస్మి, మేము మీ వాళ్ళమయ్యా, నేను నీవాడని అని ఇది యాచతే అని ప్రార్థిస్తే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు ఆయన. సరేనయ్యా, అలాగేను అని అభయం ఇచ్చాడు. ఎలా సాధ్యము అంటే మీ వల్ల సాధ్యం. ఒక మహానుభావుడు, మరొక మహానుభావుడు ఆవిర్భవించాడు. ఇవాళ ఆయన పుట్టినటువంటి రోజు. నరసింహమూర్తి గారు అనే మహానుభావుడు ఈ కాలచక్రంలో క్రమంలో తర్వాత తరానికి రామచంద్రమూర్తిని అందించాలి అనే మహదాశయంతో బ్రహ్మాండమైనటువంటి రామ సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆయన. అదే రామనారాయణం. ఇవాళ వారిని మనం ఆరాధన చేసుకున్నాం. ఈ తర్వాత ఇంకొక మహానుభావుడు వచ్చాడు. ఆయన బహుకాలం, ఎంతకాలంగానో యూనివర్సిటీలో పనిచేసి లబ్ధ ప్రతిష్ఠుడయ్యి ఒక 50 మందికి డాక్టరేట్లు ఇచ్చి ఇక్కడే ఉంటే రామచంద్రమూర్తి ఆయన పట్టుకొని, ఏమయ్యా హనుమంతుడు లాంటి వాడి నువ్వు ఎక్కడో ఉంటే ఎట్లా కుదురుతుంది, వచ్చి ఈ రామ సన్నిధానాన్ని, ఈ రామచక్రాన్ని తర్వాత తరానికి అందించు అని ఆదేశిస్తే ఆయన వచ్చాడు. ఈ క్రమంలో స్మరించేటటువంటి మహానుభావులు శ్రీమాన్ నారాయణం నరసింహమూర్తి గారు, వాళ్ళ నాన్నగారు ధర్మాచలమయ్య గారు, వారి పుత్రులు పెద్దలు 5 కొడుకులు, 2 కూతుళ్ళు, ఒక ఆయన ఇక్కడే ఎక్కుతూనే ఉన్నాడు ఆయన రామచంద్రమూర్తిలాగా. ఆ క్రమంలో మా శ్రీమాన్ శ్రీరామ్ చక్రధర్, ఆయనకి అంగుష్టం, అంతేకాదు ఆయన కనిష్టం, జ్యేష్ఠత్వం అన్ని వేళ్ళు అయినటువంటి ఒక ఎవరు పేరు వాళ్ళు మీకు తెలుసుగా, దీప్తి, శారదా దీప్తి. శారద నిరదెందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార వేదరాజ అని ప్రార్థించాడు పోతన్న గారు. ఆమె శారదాది ఇక్కడ సాక్షాత్కరించింది. ఇంకో జాహ్నవీరెడ్డి, అట్లాగే మా ప్రొఫెసర్ లజపతిరాయ్ గారు. ఈ క్రమంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ రామనారాయణ రామ కథకి అంకితమైతే
ఆ రామ కథలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విలువలు, అద్భుతమైన సందేశాలు, మానవ జీవన క్రమాన్ని నిర్దేశించేటటువంటి దివ్య శోభాయమానమైనటువంటి జీవన పథాన్ని ఇలా బతకాలరా అని చెప్పడానికి ఒక సంస్థ, అది వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణాన్ని స్థాపిస్తే దానికి భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న మహానుభావుడు దానికి అంకురార్పణ చేస్తే ఈవేళ శోభాయమానంగా సుమారు ఒక 3 లక్షల మందికి ఈ రామాయణాన్ని అందించే భాగ్యం ఒక పక్క రామనారాయణలో అంతర్గతంగా ఉన్నటువంటి వాల్మీకి సెంటర్ పనిచేస్తూ ఉంటే ఈ తర్వాత తరానికి అందించే క్రమంలో మీరంతా ఉన్నారు. నేను ముందుగా మనవి చేసినట్టు గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాహ అని. ఒరే జరగబోతుంది తీరుతుందంటే ఎలా జరుగుతుందంటే మీ ద్వారా ఈ బాలభాషణం, యువ భాషణం, ఈ దివ్యమైనటువంటి మీ భాషణం ద్వారా మీ ఇంట్లో ఉండేటటువంటి మీ తల్లిదండ్రులకి, మీ బంధువులకి, మీ జూనియర్స్కి, మీ సహవ్రతులకి అందించే భాగ్యం అందించాలనే సంకల్పంతో చేస్తున్న ప్రయత్నంలో ఇవాళ ఈ బాలభాషణము, యువ ఘోషణము ఈ రెండు కూడా సుమారు ఒక 8.5 గంటల సేపు అష్టాక్షి మహామంత్రంలాగా ఉపదేశాత్మకమైనటువంటి బాలభాషణం వినబోతున్నాం. దీంట్లో పాల్గొనే ప్రతి వాళ్ళు కూడా రామో 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 రామ ప్రజానాన్ అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అని వాల్మీకి మహర్షి ఏ వేళ ఆ మాట అన్నాడో ఆ రామ శబ్దం ఈ రామనారాయణ ప్రతిధ్వనిస్తూ ఉంటే మీ ద్వారా మీరు ఏం మాట్లాడతారో ఆ రామచంద్రమూర్తి గురించి ఈ కాలచక్రాన్ని తర్వాత ఎలా అందిస్తారో కుతూహలంతో మాలాంటి చిన్న వాళ్ళమంతా కూడా ఇక్కడ ఉన్నాం. వయస్సు వల్ల ముందు కూర్చుంటున్నాం కానీ యోగ్యత వల్ల కాదు చివరి కూర్చోవలసిన వాళ్ళం. మీ అందరికీ కూడా రామానుగ్రహం, రామ ప్రభావాదాశ్చర్యం పరిపూర్ణంగా కలగాలి అని ఈ మహాయజ్ఞంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా రామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.